తిరుపతి తొడా కార్యాలయం వద్ద సెట్టిపల్లి గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సెట్టిపల్లి వాసుల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి, అధికారులకు సెట్టిపల్లి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 40-50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించింది. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే సమస్యను పరిష్కరించామని తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి టౌన్, రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేస్తున్నాం. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవతో సమస్య పరిష్కారమైనట్లు దివాకర్ రెడ్డి చెప్పారు. అలాగే 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును సైతం ప్రభుత్వమే భరిస్తోందని ఆయన చెప్పారు. ఎంతో మంది వస్తున్నారు బీదోలు, సార్ మేము ఇంత నష్టపోయినాము, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలంటే మళ్ళీ మాకు లక్షలు డబ్బులు అవుతున్నాయి, సో మేము పెట్టుకోలేమని చెప్తే మళ్ళీ మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే మా యువనాయక నారా లోకేష్ గారు పర్సనల్గా దాన్ని పర్సూ చేసి సీఎం గారికి పర్సనల్గా చెప్పి ఎంత డబ్బైనా కూడా ఇది ప్రభుత్వం భరిస్తుంది, ఏ ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడేదానికి లేదు, సో వాళ్ళకి మనం ఇల్లు సైట్లను పక్క రిజిస్ట్రేషన్ చేసేయండి. సుమారుగా 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుందని తెలిసినా కూడా దాన్ని అప్పటికప్పుడు కూడా మొత్తం గవర్నమెంటే భరించి ₹1 కూడా డబ్బు తీసుకోకుండా ప్రతి ఒక్క ఫార్మర్ కావచ్చు, ఫ్లాట్దారు కావచ్చు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయని చెప్పేటువంటి ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా దాని తర్వాత ఏదైతే మేము అనుకున్నామో జనవరి 1 రోజు న్యూ ఇయర్ రోజు అందరినీ లీడర్స్, దానికి సంబంధించిన కమిటీ ఉంది, ఆ కమిటీకి కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఫార్మర్స్కి సంబంధించిన మన ముఖ్య మనుషుల్ని, అదేవిధంగా రైతులకు సంబంధించిన ముఖ్య మనుషుల్ని పిలిచి న్యూ ఇయర్ కానుకగా వాళ్ళని కలెక్టరేట్లో పిలిచి నేను కలెక్టర్ గారు టుడా సిబ్బంది అందరం కూడా వాళ్ళకందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఈ సంక్రాంతి లోపల మీకు మేము లాటరీ వేసి మీ ఫ్లాట్లు మీకు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా జనవరి 14వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 2000 ఫ్లాట్లు సింగిల్ బటన్ లాటరీతోనే ట్రాన్స్పరెంట్గా అందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో, అదేవిధంగా కలెక్టర్ హాల్లో మన పెద్ద LED స్క్రీన్స్ పెట్టి మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లాటరీ వేసి కూడా అందరూ కూడా